ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములను ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య భాగ సందేశంలో అంత్య దినాల్లో అంటే 7 ఏళ్ల శ్రమకాలంలో మొదటి అర్ధభాగం అంటే 3.5 సంవత్సర కాలంలో జరిగే గొప్ప సంచలనాత్మకమైన మరి బైబిల్ ప్రవచనాలు వెల్లడి చేసే లోతైన మరుగైన మరి రహస్యమైన విషయాల్ని మనం ఈ దినం తెలుసుకుందాం. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో 7 సంవత్సరాలు 7 ఏళ్ల శ్రమకాలాన్ని దాదాపుగా 14 అధ్యాయాలు చదివితే కానీ అర్థం కాదు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు గల ఈ 14 అధ్యాయాలు చదివితే మాత్రమే మీకు ఈ 7 ఏళ్ల శ్రమకాలం గురించిన సంగతులు తెలుస్తాయి. అయితే చూడండి, ఈ ప్రసంగం రీతిగా మీరు ఏం వినబోతున్నారంటే, హల్లెలూయా, మీకు నిజంగా తెలియని ప్రవచనాలను గురించి మీరు వినబోతున్నారు. మీకు ఎవరు చెప్పని బైబిల్లో అతి లోతైన మర్మాలను ఈ దినం మీరు వినబోతున్నారు. మీకు ఎవరు మరి చెప్పని, మీరు ఎప్పుడు వినని మరి రహస్యాలను, బైబిల్ ప్రవచనాలు, లోతైన మర్మాలను ఈ దినం మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. అందులో భాగంగా మరి లోకంలో అంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో సాతాన్ యొక్క 2 అంచెల ఖడ్గము ఉంటుంది. ఆ సాతాన్ యొక్క 2 అంచెల గల ఖడ్గము, మరి ఆ 2 అంచులు అంటే ఏంటి, మరి తర్వాత ఈ సాతాన్ యొక్క కూటమి ఎవరు అనే విషయాలు, తర్వాత ఆ అబద్ధ ప్రవక్త గురించి, కప్ప ఆత్మల గురించి ఈ దినం మనం తెలుసుకుందాం, క్లుప్తంగా తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అప్పుడతడు, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. హల్లెలూయా. చూడండి, దాదాపుగా మరి ఈ దినం మనం 7వ భాగంలో ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులకి, ప్రజలకి చెప్పే పెళ్లి విందు, పరలోకంలో జరిగే పెళ్లి విందు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ పరలోకంలో జరిగే పెళ్లి విందు ఎప్పుడు జరుగుతుంది? మనం గడిచిన వారాలు తెలుసుకుంటున్నాం. అంతిమ దశ, 6వ దశ, కొత్త ఆకాశం కొత్త భూమి యెరూషలేం వచ్చినప్పుడు అక్కడ విందు జరుగుతుందండి. హల్లెలూయా. ఆ విందు గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరి ఆ చెప్పే క్రమంలో దేవుడు ఆ విందుకు 3 రకాల తన దాసుల్ని, గుంపుల్ని లోకమంతటా పంపించి ప్రజలని పోగు చేస్తాడు. అలా పోగు చేసే క్రమంలో ఇది వరకే దేవుడు 2 దాసులు, మొదటి దాసులు 1,44,000 మంది పరిశుద్ధులని లోకానికి పంపిస్తే వాళ్ళు మరి క్రీస్తును గురించిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ పరిచర్య అర్ధాంతరంగా ఆగిపోవడం స్టార్ట్ అవుతుంది. వారి పరిచర్యకు అడ్డం వచ్చే ఆ ఖడ్గం ఏంటంటే, ఆ ఖడ్గం పేరు 666. హల్లెలూయా. ఆ ఖడ్గము, ఆ 666 అనే ఖడ్గం వచ్చి ఆ 1,44,000 మందిని పరిశుద్ధులని వాళ్ళ పరిచయను ఆపివేస్తుంది. వాళ్ళు చంపలేదు కానీ పరిచయం ఆగిపోతుంది. తర్వాత దేవుడు వారి తర్వాత 2వ సారి దాసులను దేవుడు 2 ప్రవక్తలను పంపించాడు. నోహవు, ఏలియాని, హనోకు, ఏలియాను పంపించినప్పుడు మరి లోకంలో అనేక మంది మరి మోషే అంటారు. మోషే కాదండి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో మోషే భూమి మీదకి వచ్చే ప్రవక్త కాదు. హల్లెలూయా. ఈ హనోకు, ఏలియాలను మరి ఈ ఖడ్గము చంపుతుంది. ఈ 2 అంచెల ఖడ్గమే వారిద్దరి. చూడండి, ఈ హనోకు, ఏలియాను చంపేది అంత్యక్రీస్తు అంటారు. కాదు, అంత్యక్రీస్తు కాదండి. అంత్యక్రీస్తు ఒక్కడే చంపలేడు. ఇక్కడ ఈ 2 అంచెల ఖడ్గము, ఈ 2 అంచెల ఖడ్గము వారిద్దరిని చంపుతుంది. హల్లెలూయా. తర్వాత చూడండి, అక్కడ ఒక పరిచర్య ఆగిపోతుంది. ఇక్కడ దేవుడు ఏంటంటే, ఇక్కడ పెళ్లి విందుకు పిలువబడిన వారు పాత్రులు కారని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, హల్లెలూయా. ఇక్కడ ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం జరుగుతుందో మనం ఇదనం తెలుసుకోబోతున్నాం. చూడండి, హల్లెలూయా. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఒక విషయం తెలుసుకుందాం. సాతాను యొక్క మర్మము, సాతాను యొక్క రహస్యము, ఇది మీకు తెలిస్తే మీరు బైబిల్లో ప్రతి విషయాలు మీకు అర్థం అవ్వడం ప్రారంభమవుతాయి, ఈజీగా అర్థమవుతాయి. చిన్నపిల్లలకు అర్థమైనట్టుగా కథ చెప్పినప్పుడు అలాగా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే చూడండి, సాతాను ఒక పెద్ద మాస్ కాపీ రాజా అనొచ్చు. అంటే సాతాను దేవునికి సంబంధించి ఏది చూసినా సరే వెంటనే కాపీ కొట్టేస్తాడు. అవి దేవునికి సంబంధించి ఏవైనా సరే అన్ని కాపీ కొట్టేస్తాడు. ఎందుకు సాతాను దేవునికి సంబంధించి మాత్రమే కాపీ కొడతాడు, మనుషులు కాపీ కొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం దేవునికి సంబంధించిన, పరలోకానికి సంబంధించిన ఏవైనా సరే వాటిని కాపీ కొడతాడు. ఎందుకంటే వాడు సృష్టికర్త కాదు. సాతాను ఈజ్ నాట్ ఏ క్రియేటర్. అంటే దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి, సృష్టించగలిగిన వ్యక్తి కాదు,
సృష్టించబడిన వ్యక్తి. హల్లెలూయా. అందుకే మరి దేవునికి సంబంధించిన ఏవైనా సరే కాపీ కొట్టడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు హోలీ ట్రినిటీ ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అయితే దాన్ని కాపీ కొట్టి సాతాను ఏంటంటే అన్హోలీ ట్రినిటీ ఏంటంటే ఘట సర్పము, మృగము, మొదటి అంత్యక్రీస్తు, తర్వాత రెండవ క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. ఇక్కడ చూడండి ఇలాగా కాపీ కొట్టడం చూస్తున్నాం. చూడండి బైబిల్లో ఎన్నో మరి సాతాను దేవుని గురించి దేవునికి సంబంధించిన ఎన్నో కాపీ కొట్టినట్టు దేవుడు మరి తన కుమారుడిని పంపిస్తే లోకానికి అలా ఆ కుమారుడు 3 దినాలు మరి అంతే పునరుత్థానం పొందినట్టుగా సాతాను కూడా మరి అంత్యక్రీస్తుని పంపించి భూమిలో ఒక వ్యక్తిని వాడుకొని అతన్ని అంత్యక్రీస్తుగా నిలబెట్టి అతన్ని మరి నకిలీ పునరుత్థానం కలగజేస్తారు. హల్లెలూయా. అలాగే చూడండి మళ్ళీ ట్రినిటీలో హోలీ స్పిరిట్ ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి 7 ఆత్మల గలవాడు అని పేరు ఉంది. అవును, నిజంగా 7 ఆత్మలు గలవాడు. అయితే సాతాను ఏందంట, సాతాను అలా ఉన్నారా, మీకు 7 ఆత్మలా, అయితే ఇదిగో మాకు 3 ఆత్మలు ఉన్నాయి అని సాతాను 3 ఆత్మలు కాపీ కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా బైబిల్లో ఎక్కడ చూసినా అన్నీ మొత్తం కాపీ కొట్టడం సాతాను పనిగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి దేవుడు తన దూతల్ని ప్రవక్తలను పంపిస్తే సాతాను తన దూతల్ని తన ప్రవక్తల్ని, దేవుడు గ్రంథాన్ని ఇస్తే సాతాను గ్రంథం, దేవుడు ఒక గుర్తునిస్తే వీళ్ళు ప్రతిదీ కూడా సాతాను దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని మరి కాపీ కొడుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి ఇలా కాపీ కొట్టే ఈ కాపీ రాజా దేవునికి సంబంధించి అన్నీ కాపీ కొట్టాడండి. కానీ ఒకే ఒక్కటి అతి పెద్దది, అతి భయంకరమైనది దేవుని దగ్గర నుంచి కాపీ కొట్టి తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడండి. హల్లెలూయా. శిక్షను పొందాడు. చూడండి బైబిల్లో ఏది కాపీ కొట్టినా కూడా దేవుడు ఎప్పుడు కూడా ఏమనలేదు, చివరికి ఏ శిక్ష విధించలేదు, చివరికి గద్దించను కూడా గద్దించలేడు. ఎన్నో విషయాలు కాపీ కొట్టాడు, కానీ ఒక్కటి మాత్రం కాపీ కొట్టాడు. చెప్పగలుగుతారా మీరు? హల్లెలూయా. చెప్పగలుగుతారా? సాతాను దేవునికి సంబంధించిన ఒకే ఒక ప్రాముఖ్యమైన దాన్ని కాపీ కొట్టాడు. అది కాపీ కొట్టినప్పుడు దేవుడు సహించలేక ఏంటంటే అతన్ని 1000 బంధించాడు కులిచ్చేసి. హల్లెలూయా. చెప్పగలుగుతారా? ప్రసంగం వింటుండగా మీరు దీనికి ఆన్సర్ మీరు చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు ప్రకటన గ్రంథంలో ఏవైనా ధ్యానాల్లో మీకు ఏదైనా డౌట్లు ఉంటే, విపరీతమైన డౌట్లు సందేహాలు ఉన్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రశ్నలు వర్షాన్ని మీరు సంధించవచ్చు. మీ ప్రశ్నలన్నిటికీ దేవుని దగ్గర ప్రార్థన చేసి వాటన్నిటికీ జవాబులను అందించగలం. హల్లెలూయా. సరే, మరి ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ లోకంలో ఇప్పుడు కూడా ఉంది ఆ 2 అంచెల ఖడ్గం మన మధ్యలోనే ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఉండే ఖడ్గం గురించి పక్కన పెడదాం. చూడండి ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో మరి సాతాను ఖడ్గము 2 అంచెల ఖడ్గం అదంటున్న బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4-12 అధ్యాయములో మనం చూడగలం. మరి 2 అంచెల ఖడ్గాన్ని మనం చూడగలమని మీరు అనొచ్చు. నిజమే. చూడండి అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న ఆ 2 అంచెల ఖడ్గము దేవుని ఖడ్గమే. సేమ్ దాన్ని కూడా కాపీ కొట్టారండి. అదే నేను చెప్పేది. ఇక్కడ మీరు గ్రహించాల్సిందంటే దేవునికి సంబంధించి ఏమున్నాయో అన్నీ కూడా సాతాను కాపీ కొడుతున్నాడు. దేవుని 2 అంచెల ఖడ్గం బైబిల్లో ఉంది, కానీ ఇక్కడ ఇన్విజిబుల్గా సాతాను ఖడ్గం ఉన్నట్టుగా 2 అంచెల ఖడ్గం ఉంటున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, సరే ఇక్కడ సాతాను 2 అంచెల ఖడ్గము, ఈ 2 అంచెల ఖడ్గం అంటే ఒక కత్తికి 2 అంచులు ఉంటాయి. 2 ఒకే విధమైన పదును, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగించే వాడి అయిన ఖడ్గం అనుకుందాం. చూడండి మరి 2 అంచులు ఉన్నప్పుడు ఒక అంచులో సాతాను యొక్క చూడండి లోకంలో సాతాను యొక్క కూటమి మొత్తము 7 మంది ఉంటున్నారు. సాతాను కూటమిలో 7 మంది ఉంటున్నారు. ఒక 3 ఒక అంచులో ఉంటారు, ఇంకొక 4 ఇంకొక అంచులో ఉంటారు. సరే, మొదటి అంచులో ఉండేది ఎవరంటే ఈ ఒక కూటమి ఎవరంటే ఈ అంత్యక్రీస్తు. హల్లెలూయా. అలాగే చూడండి రెండవదిగా ఏంటంటే ఈ అంత్యక్రీస్తుకు ఒక యాక్సిడెంట్ అయ్యి అతను చచ్చిపోతాడండి. అంత్యక్రీస్తు చనిపోతాడు. నో మోర్ అంత్యక్రీస్తు అని గడిచిన వారంలో తెలుసుకున్నాం, 6వ భాగంలో తెలుసుకున్నాం. అంత్యక్రీస్తు చనిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనము, అలాగే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో చూచినట్లయితే మరి అగాధములో నుంచి ఒక క్రూరము ఒక పాతాళాత్మ వస్తున్నట్టుగా మనం చూడగలం. ఎవరు ఈ పాతాళాత్మ? గడిచిన వారంలో ఈ నిమ్రోద్ అని చెప్పుకున్నాం. కానీ చూడండి ఇలాగ పాతాళపులో నుంచి వచ్చిన ఆత్మ అంటే పాత నిబంధనలో ఒక శక్తి కలిగిన వాడు, ఒక భయంకరమైన యోధుడు. ఇంకా ఎవరు లేరండి, ఈ నిమ్రోద్ ఒక్కడే. ఎందుకు నిమ్రోదే అని అంటారు బైబిల్ స్కాలర్స్ అంతా కూడా. ఎస్, ఇతను నిమ్రోదే, ఇలాగ ఎక్కి వచ్చింది నిమ్రోద్ ఆత్మనే. ఎందుకంటే దాని గురించి కొంచెం క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో తెలుసుకుందాం. చూడండి, నిమ్రోదు అనే పేరుకు అర్థము లెటస్ రెబల్, ఏంటంట మనం తిరుగుబాటు చేద్దాం అని అతని పేరుకి అర్థం అనమాట. చూడండి,
మొట్టమొదటిగా మానవాళి వ్యవస్థలో దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి నిమ్రోద్ అండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివినట్లయితే నిమ్రోదు ఎవరంట? నిమ్రోదు మరి భూమి మీద పరాక్రమశాలిగా ఉన్నాడంట, గొప్ప యోధుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ వచనాలు చదివినట్లయితే ఏంటంట, యెహోవా ఎదుట పరాక్రమశాలిగా ఉన్నాడంట. యెహోవా ఎదుటని ఇక్కడ తెలుగు బైబిల్లో ఏంటంటే యెహోవా ఎదుట అని రాయబడి ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే ఇన్ ది ఫేస్ ఆఫ్, అంటే దేవుని ముఖం ఎదుటని అతడు ఏంటంట వేటగాడైన పరాక్రమశాలిగా ఉన్నాడంట. చూడండి, వేటగాడు అంటే జంతువులు వేటాడతారని అర్థం. కానీ ఈ వేటగాడు జంతువులు వేటాడాడు, కేవలం మనుషుల్ని, దేవుని ప్రజల్ని వేటాడి ఆ ప్రజలని దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా మార్చుకుంటాడు. చూడండి, ఇక్కడ యెహోవా ఎదుట పరాక్రమశాలి అని ఎందుకు చెప్తున్నారు? దేవుడు అతను పరాక్రమశాలి చేస్తే దేవుడు ఎందుకు అలా చెప్తాడు? ఆ వాక్యం రాయబడుతుంది అంటే చూడండి, మొట్టమొదటిగా నిమ్రోదు మంచివాడిగానే ఉన్నాడు. తర్వాత అతడు చూడండి, మనము ఆదికాండం 6వ అధ్యాయంలో నెఫినీలు అంటే బలత్కారులు, ఈ బలత్కారులు యొక్క ఈ ఆకర్షణకి, వారి విగ్రహారాధనకి, వారి శక్తికి లోనై వారికి ప్రేరేపితుడై ఏంటంటే ఆ శక్తిని పొందుకొని నిలబడిన వాడు. అలాగే బలాత్కారం తిరుగుబాటు చేసే వ్యక్తి, దేవుని మీద తిరుగుబాటుకు బయలుదేరిన మొట్టమొదటి వ్యక్తి. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తి ఆత్మ వస్తుంటగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆనాడు అంటే ఈ నిమ్రోదు కాలంలో ఉన్న ప్రజలందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మీరు భూమి మీరు నిండించండి, ఫలించండి, ఆశీర్వించండి, భూమిని నిండించండి, ఎంత మాత్రమే కాదు విస్తరించండి, వ్యాపించండి. అంటే దేవుడు ఆ వాగ్దానం ఇస్తే దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ మరి విస్తరించే ప్రజలందరినీ ఒక చోట గుంపుగా చేశాడు. దేవుడు విస్తరించండి, వ్యాపించండి అంటే అందరినీ ఒక చోట పోగు చేశాడు. ఒక సామ్రాజ్యాన్ని, మానవ నిర్మిత సామ్రాజ్యాన్ని ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనంలో 4-5 పట్టణాలతో ఒక రాజ్యాన్ని కట్టుకొని ఏం చేశాడంటే మళ్ళీ ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక గొప్ప పేరు ప్రతిష్టలు పొందడానికి, ఆ ఘనత పొందుకోవడానికి, దేవునితో సమానమని హెచ్చించుకోవడానికి ఏంటంట ఒక గొప్ప పట్టణాన్ని, బాబేలు గోపురాన్ని కట్టిస్తున్నారు. ఎందుకు బాబేలు గోపురం కట్టుతున్నారు అంటే ఘనతను తన ఆధ్వర్యంలో కట్టబడిన పెద్ద పట్టణము, అందరిని దేవుడు విస్తరించమంటే అందరిని ఒక చోట చేసి అంత ప్రపంచంలో ప్రజలంతా ఒకే చోట ఒక పట్టణంలో ఒక గోపురంలో నివసించాలని మరి బాబేలు గోపురం కడుతున్నారు. అసలు బాబేలు గోపురం కట్టడానికి కారణం ఏంటంటే దేవుడు మళ్ళీ ఏంటంటే శిక్షలు వేస్తాడు, ఏంటంటే జలప్రయాలు రప్పిస్తాడు. ఇలాంటి జలప్రయాలు ఎన్ని వచ్చినా సరే ఆ దేవుడి నుంచి సులువుగా తప్పించుకోవడానికి కోసమే ఈ బాబేలు పట్టణము. ఈ బాబేలు పట్టణంలో నివసించేవారు అంటే నా సంరక్షణలో ఉండేవాడు, ఈ నిమ్రోదు రాజు సంరక్షణలో ఉండే వ్యక్తికి ఏ వరదలు, వంకల నుంచి హాని జరగదు, ఎలాంటి జలప్రయాల వల్ల హాని ఉండదు అని రుచి చేయడానికి మరి ప్రజలంతా మరి ఏకం చేస్తున్నట్టు చూస్తున్నాం. దేవుడు చూసి అంత తారుమారు చేసేసనమాట. నిమ్రోదు మరణము గురించి యాషేరు గ్రంథాల్లో, రకరకాల మిద్రాస్ గ్రంథాల్లో, కొన్ని గ్రంథాల్లో రాయబడింది, కానీ బైబిల్లో రాయబడలేదు. అతడు ఎలా చనిపోయాడు కూడా రాయబడలేదండి. హల్లెలూయా. సరే, ఇక్కడ ఇలాంటి క్రూరమైన వ్యక్తి యొక్క ఆత్మ మరి దేవుడు ప్రకటన 17వ అధ్యాయంలో మరి యోగానికి, ప్రకటన గ్రంథం రాస్తున్న యోగానికి దేవుడు తెలియస్తాడు. మొదట ఒక క్రూరం ఉండినది అంటే ఈ వ్యక్తే, తర్వాత అది మళ్ళీ ఇప్పుడు లేదు కానీ మళ్ళీ వస్తుంది అంటే నేను పర్మిషన్ ఇస్తున్నా, అది వస్తుంది. అలా ఆ క్రూర మృగం అంటే ఈ నిమ్రోదు ఆత్మ మరి చచ్చిపోయిన అంత్యక్రీస్తు చచ్చిపోయాడండి. ఒక దాడిలో, బాంబు దాడో, మరి షార్ప్ షూటర్ యొక్క బుల్లెట్ దాడో, మరి ఏదో దాడి వల్ల, యాక్సిడెంట్ వల్ల చనిపోతే కుడి కన్ను లాస్ అయిపోయాడు, కుడి భుజం దెబ్బతినిపోయింది, చనిపోయాడు. 3 దినాల తర్వాత ఈ ఆత్మ 3వ రోజుకు వచ్చి అతన్ని బ్రతికిస్తుంది. శరీరము అంత్యక్రీస్తుది, జీవము నిమ్రోద్ ఆత్మ అంటే ఈ క్రూర మృగం ఆత్మది. తర్వాత వీరిద్దరిని వాడుకునే శక్తి అంటే అదే సమయానికి పరలోకంలో జరుగుతున్న యుద్ధము, మరి మికాయేలు మరి మధ్యాకాశంలో ఉన్న సాతాను పడగొట్టిన వెంటనే సాతాను వేగంగా వచ్చి మరి చూడండి లూకా 22వ అధ్యాయము 2వ వచనంలో మరి ఇస్కరియోతు యూదాలోకి ఎలాగ సాతాను ప్రవేశించాడో అలాగే ఇక్కడ అంత్యక్రీస్తులోకి సాతాను వచ్చి ప్రవేశించి తన శక్తినిచ్చాడు. శరీరం అంత్యక్రీస్తుది, ప్రాణము నిమ్రోదు ఆత్మది, ఏంటంట శక్తి సాతానుది. ఈ ముగ్గురు కలిసిన ఈ కూటమి 2 అంచుల ఖడ్గములో ఒక అంచు. హల్లెలూయా. అర్థం ఏంటండి? హల్లెలూయా. సరే, ఇప్పుడు 2వ అంచు ఉందండి. ప్రాముఖ్యంగా ఈ 2వ అంచు ఏంటంట, ఈ 2వ అంచులో ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్త ఒకరు, తర్వాత 3 కప్పాత్మలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు ఇది బాగా అర్థం కావాలంటే, ముందు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఆల్రెడీ
చెప్పేశాను నేను. చూడండి ఏంటంట, సాతాను ప్రతి దాన్ని కాపీ కొడుతున్నాడు. అలా కాపీ కొట్టే క్రమంలో ఏంటంటే దేవునికి సంబంధించిన ఒకటి అతి పెద్దదాన్ని కాపీ కొట్టేశాడు. అలా కాపీ కొట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏంటంటే తను మీదికి తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇలాగ 1000 బంధించబడ్డాడు. ఏంటి సాతాను కాపీ కొట్టిన ఆ కాపీ? హల్లెలూయా. ఏంటి? పరలోక సంబంధమైన ఆ పుస్తకంలో, ఆ రహస్యంలో నుంచి ఆ చిట్టాను తీసుకొని కాపీ కొట్టిన విషయం ఏంటంటే అదే రెండవ రాకను కాపీ కొట్టేశాడండి. హల్లెలూయా. రెండవ రాకడను కాపీ కొట్టాడు. సాతాను కాపీ కొట్టిన అతిపెద్ద కాపీ ఏంటంటే రెండవ రాకడ. ఏంటయ్యా రెండవ రాకడ? హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ లోకాన్ని రెండవ రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుందని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరికి ఏది తోస్తే అలా చెప్తున్నారు. హల్లెలూయా. దయచేసి ఇలా చెప్పకండి. చూడండి, దేవుని వాక్యాన్ని బోధించే ముందుగా గంటల తరబడి దేవుని సంతాలు మోకరించి ప్రార్థన చేసి మరి ధ్యానించి అడగండి. హల్లెలూయా. చూడండి, రాకడ గురించి ధ్యానాలు అనేక మంది తప్పుడుగా బోధిస్తూ ఉన్నారు, తప్పుడుగా అర్థం చేసుకొని బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను కూడా ఎన్నో మీటింగ్కి వెళ్ళి ఎంతోమంది చెప్తుండగా విని బాధపడిన వారనై ఉంటున్నాను. వారి కొరకు ప్రభువా వీరి ఆత్మీయ నేత్రాలు తెరిచి 119వ కీర్తన 18వ వచనంలో వీరి ఆత్మీయ నేత్రాలు తెరిచి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు తప్పుగా బోధించకూడదని బాధపడే వ్యక్తిలో నేను ఒక్కనండి. హల్లెలూయా. చూడండి, రెండవ రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుందంట. రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఎవరయ్యా మీకు చెప్పింది? రెండవ రాకడలో సంఘం ఎత్తబడడం ఏంటి? హల్లెలూయా. రెండవ రాకడలో సంఘం ఎక్కడికి పోదు, ఏడే ఉంటుంది. రెండవ రాకడ అసలు మర్మాలు తెలియకనే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చాలా బాధాకరమైన విషయం. హల్లెలూయా. దయచేసి ఈ ప్రసంగం మీకు అర్థం కావాలంటే, నేను చెప్పే ఈ ప్రసంగం యొక్క ఆవేదన ఇలా ఎందుకు అన్నా ఇంత సీరియస్గా చెప్తున్నావు? రెండవ రాకడ గురించి ఎవరెవరో చెప్పారు కదా, నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాగ బాధపడి చెప్తున్నావు అంటే, మీరు గడిచిన 6 ప్రసంగాలు మీరు విన్నట్లయితే మీకు ఏదైనా డౌట్లు ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రశ్నలు అడగవచ్చు. మేము వాటికి ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకొని చెప్తాం. ఎందుకంటే మీరు ఏ ప్రశ్న అడిగినా నేను జవాబు చెప్పగలన్న ధైర్యం నాకుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా దాదాపుగా 18 సంవత్సరాల అనుభవం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ అనుభవాన్ని నేను పక్కన పెట్టేస్తున్నా. కేవలం దేవుని ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడన్న విశ్వాసంతో. ఎందుకంటే మనం అడిగినప్పుడు దేవుడు జవాబిస్తాడు. దేవుడు ప్రతి మర్మాన్ని బయలుపరచు తన ప్రజలకి, తన సేవకులకి, తన బిడ్డలకి బయలుపరచక మానునా ఆమోసు గ్రంథంలో రాయబడింది. దాన్ని నమ్ముతా, నేను దాన్ని నమ్మి అడిగే వ్యక్తిని. హల్లెలూయా. గనుక మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మరి సమాధానంగా ప్రశ్నలు అడగండి. దయచేసి అడగండి. ప్రకటన గ్రంథంలో మీకు తెలియని ఏదైనా ఉంటే అడగండి. మా వంతు నేను అడిగి, నాకు తెలియకపోతే ఇతరులను అడిగి తెలుసుకొనైనా మీకు తెలియజేస్తా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండవ రాకడ. హల్లెలూయా. రెండవ రాకడ కోసము మనం ఎదురు చూడకూడదండి. రెండవ రాకడను మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రజలుగా ఉండకూడదు. నువ్వు రెండవ రాకడ కొరకు ఎదురు చూసే సేవకుడిగా నువ్వు ఉండకూడదు. రెండవ రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాసిగా ఉండకూడదు. రెండవ రాకడ నేను ఉండకూడదు. హల్లెలూయా. రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతుందంట. ఎంత భయంకరంగా చెప్తున్నారండి. రెండవ రాకడ అంటే దేవుడు తిరిగి రాబోతున్నాడు. మొదటి రాకడన్నా మీకు అర్థమైందా అండి? చెప్పండి. మొదటి రాకడ అంటే ఏంటి? ఆయన వచ్చాడు, భూమి మీద వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. రెండవ రాకడలో వస్తున్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చి 1000 సంవత్సరాలు ఉంటాడు. రెండవ రాకడలో వచ్చేది 1000 సంవత్సరాలు మరి ఇక్కడ పాలన చేయడానికి ఆయన అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అందుకే సంఘం ఎత్తబడడానికి ఆలస్యం అవుతా ఉంది. ఆ మరణం తెలుసుకోండి. హల్లెలూయా. ఆయన రెండవసారి వచ్చి మళ్ళీ రెప్పమాటలో మళ్ళీ వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. అదంతా కూడా మీరు అనుకున్నట్టు మీరు అంటున్నారు కదా, రెండవ రాకడలో నేను ఎత్తబడతా. కాదండి. రహస్య రాకడ, దొంగ వలె వచ్చే ఆ ప్రభు యేసుక్రీస్తు వారు దొంగలాగా మధ్యాకాశం దాకా వస్తారు. కేవలము విశ్వాసులు మాత్రమే ఆయన చూడగలుగుతారు. విశ్వాసులు మాత్రమే ఆ బూర శబ్దాన్ని వినగలుగుతారు. పరిశుద్ధులు మాత్రమే ఏమంటే మహిమ దేహాలతో ఎత్తబడతారు. అంతే, ఇంకా ఎవరికి తెలియదు. మా ప్రజలంతా మిస్ అయిపోయారని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి సమయంలో ఏంటంట, ఈ సాతాను కాపీ కొట్టిన ఈ మన హీరో అంటే ఈ మాస్ కాపీ రాజా కాపీ కొట్టింది ఏంటంటే రెండవ రాకను కాపీ కొట్టాడు. ఏంటి సాతాను యొక్క రెండవ రాకడ? దేవుడు 1000 పరిపాలన చేస్తాడు కదా, అంతకంటే ముందుగా మరి ఆ యెరూషలేములోనే ఈ దేవాలయం కట్టించేసి ఆ దేవాలయం అందులో కూర్చొని మరి 1000 పాలన, తనే 1000 పాలన చేయాలని ప్రారంభిస్తాడు. కానీ కేవలం 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఆ సింహాసనంలో కూర్చోలేడండి. కూర్చోలేకపోతే
వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే సాతాన్ ఈజ్ నాట్ క్రియేటర్. హల్లెలూయా. ఏంటంటే దేవుడు చేసిన వాటిని వాడుకుంటాడు. ఇతను 3.5 సంవత్సరాలు కూర్చుంటే దేవుడు ఏంటంటే 3.5 సంవత్సరాలు ఏంటంటే రకరకాల అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఆకాశాలని, సూర్యుడు, చంద్రుడిని, నక్షత్రాలని దేవుడు తారుమారు చేసేస్తాడు. ఏంటంటే బస్ అంతా మనం చూస్తున్న ఆర్టీసీ బస్ అంతా పెద్ద పెద్ద వడగండ్లు వచ్చి ప్రజల మీద పడతాయి, మరి సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఎన్నో విపరీతమైన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ జరగబోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన చివరగా వచ్చి ఈ 3.5 సంవత్సరం పాలించే సాతాను బంధించి 1000 ఏళ్ళు బంధించి అప్పుడు అక్కడ ఆ కట్టబడిన 3వ యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసేసి, అపవిత్ర దేవాలయాన్ని నాశనం చేసేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మహోన్నతమైన 1000 ఏళ్ళు దేవాలయము హెచ్కేల్ గ్రంథంలో రాయబడిన ఆ గ్రంథం 45వ అధ్యాయం 40వ అధ్యాయంలో 1000 ఏళ్ళు ఏంటంటే మిలియన్ టెంపుల్ అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కడతారు. కట్టి దానిలో నుంచి రాజ్యపాలన చేస్తాడు. ఈ యేసయ్య చేయబోయే మెస్సయ్య రాజ్యపాలన ముందుగానే కాపీ కొట్టి, అతి పెద్దదాన్ని కాపీ కొట్టి శిక్షను తెచ్చుకున్నాడు. అలా కాపీ కొట్టే క్రమంలో ఈ 2 అంచెల ఖడ్గాన్ని వాడతాడు. 2 అంచెల ఖడ్గలో ఒక అంచు సాతాను, అంత్యక్రీస్తు, ఆ నిమ్రోదాత్మ ఉంటే మరొక వైపు అబద్ధ ప్రవక్త ఉంటాడు. ఎవరు ఈ అబద్ధ ప్రవక్త? హల్లెలూయా. చూడండి, మళ్ళీ మనం తెలుసుకోవాలి. హోలీ ట్రినిటీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ సాతాను అన్హోలీ ట్రినిటీలో మరి అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఎవరు ఈ అబద్ధ ప్రవక్త? ఎలా వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? అతని వయసు ఏంటి? ఏ ప్రాంతానికి వస్తాడు? ఎలా ఉంటాడు? తెలుసుకోబోతాం. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, భూమి నుండి పైకి వచ్చిన క్రూర మృగము. చూడండి, ఇక్కడ మొదటిసారిగా భూమిలో నుండి వచ్చే వ్యక్తి అని రాబడింది. చూడండి, ఇదివరకు అగాధంలోంచి వచ్చారంట, అది నిమ్రోదాత్మ క్రూర మృగము. మరి అంత్యక్రీస్తు సముద్రంలోంచి వచ్చాడంట, సముద్రంలోంచి అంత్యక్రీస్తు రాలేదండి, మనిషే. అంటే దాని ప్రవచనాల వెలుగులో చూస్తే సముద్రం అంటే అలజడికి, గొడవలకి, కష్టాలకి, శ్రమలకి, ఆటుపోట్లకు గుర్తు. అలాంటి సమస్యల ప్రాంతాల్లోంచి వచ్చిన వ్యక్తి అంత్యక్రీస్తు. అయితే ఇక్కడ భూమిలో నుంచి వచ్చాడు అంటే శవమై బ్రతికే వచ్చాడా? ఆత్మన? కాదండి. భూమి అంటే ప్రవచనాల వెలుగులో ఏంటంటే వాగ్దాన భూమికి గుర్తు, అంటే ఒక ఆశీర్వించే భూమికి గుర్తు, పాలు తేనె ప్రవహించే కనాను గల ప్రాంతాల నుంచి గుర్తు, లేదంటే యూదుడికి గుర్తు, లేదంటే యూదా మతానికి చెందిన వ్యక్తి కావచ్చు, యెరూషలేము ప్రాంతం నుంచి వచ్చే ఒక వ్యక్తి కావచ్చు, ఒక మతాధికారి. చూడండి, అంత్యక్రీస్తు ఒక రాజకీయ నాయకుడు, పొలిటికల్ ఏంటంటే అతను ఏమంటే చెప్పారంటే ఎక్స్టెంపోర్, ఈజ్ ఆరేటర్. ఏంటంటే అతను మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, మంచి అమర్త్యసేన్ లాగా, మంచి అమర్త్యసేన్ కంటే కూడా గొప్ప ఎకనమిస్ట్ అయి ఉంటాడు. హల్లెలూయా. అది అంత్యక్రీస్తు. కానీ అబద్ధ ప్రవక్త ఏంటంటే గొప్ప మతాధికారి, గొప్ప ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అవశపోషణ పట్టినవాడు, మంచి వ్యక్తి, శాంతి సుఖం గలవాడు. ఇక్కడ రాయబడింది ఏదంట, ఇక్కడ గొర్రెవలే ఏం చేస్తాడంటే 2 కొమ్ములు కలిగిన గొర్రెపిల్లలాగా 2 కొమ్ములు కలిగి ఉంటాడు. అంటే శాంతియుతానికి, మరి దీనత్వానికి, తగ్గింపుకి, మతాధికారిగా వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అది అర్థమైంది కదండి. అయితే చూడండి, ఇతనికి 2వ మృగం అని పేరు రాయబడింది. ఇంకా ఏంటంట, ఇతనికి నాశన పాత్ర అని మరొక బైబిల్ పేరు ఉంది. హల్లెలూయా. అలాగే చూడండి, ఈ సాతాను త్రిత్వంలో 3వ వ్యక్తిగా ఇతని పేరు ఉంది. అలాగే ఇంకేందంట, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, వింతలు, విడ్డూరాలు చేసే ప్రవక్త, మోసగడిన ప్రవక్త, వంచకుడని ఇతనికి పేరు ఉన్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే ఈ అబద్ధ ప్రవక్త ఎందుకు ఈ సాతాన్ యొక్క 2 అంచెల ఖడ్గంలో 2వ వైపు ఉన్న అబద్ధ ప్రవక్త 3 కప్పాత్మలు, అంటే 4 ఉన్నారు, 4 కూటమి. వీళ్ళలో ప్రధానంగా అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త యొక్క పాత్ర పరిచయం మరి ప్రపంచంలోని ప్రజలందరినీ అంత్య దినాల్లో ఈ లోకాన్ని, సంఘాన్ని మోసం చేయడమే, ఏంటంటే నాశనం చేయడమే, వారందరినీ హిప్నటైజ్ చేసేసి తన వాక్చాతుర్యంతో తను తెలుసుకున్న అంటే ఈ ధర్మశాస్త్రాలన్నీ, చట్టాలను చూపించి ఏంటంటే ప్రజలని మభ్యపెట్టడం, మోసం చేయడమే వీడి పని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఏంటంటే, గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు ఉండెను, కానీ ఇంకో చోటంట ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. ఎవరండి మా ఘట సర్పము అంటే? ఏదైనా తోటలో ఆదాము హవ్వలను దేవుడి నుంచి దూరం చేసిన వ్యక్తి. ఏంటంటే పాపానికి
పాపం వైపు తిప్పగలిగిన వ్యక్తి, ఏదైనా తోటలకి బయటికి నెట్టే వ్యక్తి ఎవరు? సాతాను. ఇక్కడ ఘట సర్పములాగా అంటే తన వాక్చాతుర్యంతో సమస్త ఆదాము అవ్వాలంటే ఇక్కడ సమస్త ప్రజలు నీవు నేనే మన అందరినీ ఈ అబద్ధ ప్రవక్త ఈ ఘట సర్పం లాగా మాట్లాడడం ప్రారంభిస్తాడు, మనందరినీ పడగొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ఇంకోటి ఏంటంటే ప్రాముఖ్యంగా ఇతను చెప్పే మోసం ఏంటంటే ఈ అంత్యక్రీస్తు దేవుడు, ఈ అంత్యక్రీస్తే మెస్సయ్య. మెస్సయ్య అంటే రాజు అని అర్థం, రాజులకు రాజు, ఆయన రక్షకుడు అని అర్థం. ఆ మెస్సయ్య అంటే అభిషక్తుడు అని అర్థం. హల్లెలూయా. మీకు రక్షకుడు ఇతనే, మీకు మెస్సయ్య ఇతనే, మిమ్మల్ని పాలించే రాజు ఇతనే అని ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుని చూపించి ఇతనే దేవుడు, ఇతనే మెస్సయ్య, ఇతనే రక్షకుడు అని చెప్తా ఉంటాడు. ఇది కూడా కాపీ కొట్టింది అండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి యోహాను రాసిన సువార్త 16:13 రాయబడి ఉంటుంది. సో దాని గురించి తలుచుకుందాం. చూడండి, ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ అబద్ధ ప్రవక్త మరి అంత్యక్రీస్తుని చూపించి ఇతనే దేవుడు, ఇతన్ని ఆరాధించండి అని మరి బోధిస్తూ వస్తుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎక్కడి నుంచి వస్తాడంటే తెలుసుకున్నాం. భూమిలో నుంచి అంటే వాగ్దాన భూమి నుంచి వస్తాడు. అయితే ఎలా వస్తాడు అంటే యుద్ధాలు చేయడండి, ఇంకోటి ఏంటంటే సైన్యం ఉండదు, కేవలము అంటే ఈ ఒక మతాధికారి కానీ ఒక మంచి బోధకుడు కానీ వస్తాడు, యూదుడు కానీ మంచి కుటుంబంలోంచి వచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇతని వయస్సు గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో ప్రపంచంలో స్కాలర్లంతా కూడా కొంచెం సందిగ్ధావస్థలు ఉన్నారు. ఈనాడు అనేక మంది క్రైస్తవ జనాంగమా తప్పుగా మాట్లాడకండి దయచేసి. ఏంటంటే ఈ అబద్ధ ప్రవక్తను బట్టి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అబద్ధ ప్రవక్త వయసు ఎంత ఉంటుందో తెలుసా అండి? అంత్యక్రీస్తు యొక్క వయసు ఎంత ఉంటుందో అబద్ధ ప్రవక్త వయసు కూడా అంతే ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఈనాడు తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఏంటంట చూడండి, ఒక ఉదాహరణకు చెప్పాలనుకుంటున్నా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ టు ఎనీబడి. నేను వాస్తవాన్ని మీకు బయలుపరుస్తున్నా. చూడండి, ఈ మధ్య కాలంలో మరి అమెరికన్ ప్రెసిడెంట్ మరి డొనాల్డ్ ట్రంప్ గారు మరి రెండోసారి అధ్యక్షుడైనప్పుడు చాలామంది ఏం చెప్పారంట, అంత్యక్రీస్తు వచ్చేసాడు, ఇంకా ఈయనే అంత్యక్రీస్తు అని ఖరాఖండికి చెప్పేశారు. ఎలా చెప్తారండి? దయచేసి అలా చెప్పకండి. అలా ఏ అధ్యక్షుడికి, ఏ అధికారికి, ఏ నాయకుడికి ఆపాదించకండి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఏ అధికారి అంత్యక్రీస్తు కానే కాదు. హల్లెలూయా. ఆ వ్యక్తి మరి క్రైస్తత్వానికి ఎంత వ్యతిరేకంగా బైబిల్ కూడా చించి కాల్చి పడవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ అంత్యక్రీస్తు కాదు. ఆ అంత్యక్రీస్తును మనం చూడలేము. హల్లెలూయా. మన చూడలేకపోవచ్చు. హల్లెలూయా. చూడండి, అంత్యక్రీస్తు కావచ్చు, అబద్ధ ప్రవక్త కావచ్చు. చూడండి, వీరి వయస్సు 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటుందండి. 30 ఇయర్స్ నుంచి లేదంటే 35 ఇయర్స్ లోపల. ఏంటంటే బైబిల్లో ఒక మెచ్యూర్డ్ ఏజ్డ్ లైఫ్ అనేది ఈ 30 నుంచి 35 లోపల ఉంటుందండి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు 30 సంవత్సరాలకి ఎందుకు లోకంలో వాక్యం చెప్పడానికి వచ్చారు? చెప్పండి ఆన్సర్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి యాజకత్వాన్ని తీసుకోవాలంటే, అంటే దేవుని యొక్క పరిచయం తన భుజాల మీద వేసుకోవాలంటే అతని వయసు 30 పైన ఉండాలి. అతడు మెచ్యూర్డ్ ఏజ్డ్ లైఫ్లో ఉండాలి, పరిపూర్ణమైన సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చారు. మరి 3.5 ఇయర్లో పరిచయం ఆగిపోయినట్టుగా, సమాప్తం అయిపోయినట్టుగా, సంపూర్ణమైనట్టుగా మనం చూడగలం. అదేవిధంగా అంత్యక్రీస్తు కూడా 30 సంవత్సరాల నుంచి 35 లోపలే వస్తాడు. మీరు అంటున్నట్టుగా, మీరు ఊహిస్తున్నట్టుగా దయచేసి ఆ గౌరవనీయులైన డొనాల్డ్ ట్రంప్ గారు అంత్యక్రీస్తు కారండి. లేదంటే ఇంకా చాలామంది ఏమంటారంటే మరి నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ అనుకుంటే, కిమ్ ఉన్ ఏదో పేరు ఉందండి, ఆయన అంటున్నారు ఆల్రెడీ అలాగే పరిపాలిస్తున్నాడు. అంటే ఆయనకి సూచనగా ఉండొచ్చు, కానీ ఈయన కూడా కాదండి. మరి చైనా ప్రెసిడెంటా? కాదండి. ఇంకో రష్యన్ ప్రెసిడెంటా? కాదండి. మీరు అనుకున్నట్టు ఏ అధికారి కాదండి. హల్లెలూయా. వచ్చే వ్యక్తి యవనస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇప్పుడున్న అధికారులందరినీ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ అధికారం తీసుకున్నా ఇంకొక ప్రపంచం ఒప్పుకోదు, వాళ్ళ బోధ వినదు. హల్లెలూయా. మరి ఎలా అవుతారండి? ట్రంప్ గారు మీరు అనుకున్నట్లయితే మరి ట్రంప్ను ద్వేషించే దేశాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా అంత్యక్రీస్తుకు మోసానికి లోబడి తల మీద కిరీటం పెడతారు కదా, ఎలా అవుతుందండి? దయచేసి ఇలాగా ఎవరికి ఆపాదించకండి. అంత్యక్రీస్తు వేరు, వీళ్ళందరూ న్యాయంగానే పరిపాలిస్తున్నారు. దేవుని చిత్తంగానే వీళ్ళు ఎన్నుకోబడిన వ్యక్తులు. దేవుని ఉద్దేశంతోనే వచ్చిన ఏ అధికారి అయినా, ఏ ప్రధాని అయినా, మన దేశ ప్రధాని అయినా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సరే, వీళ్ళు కేవలం దేవుని ఉద్దేశంతో ఎన్నుకోబడిన వాళ్ళే. హల్లెలూయా. వారు పాత్రలు చేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కనుక
కనుక చూడండి, వచ్చే వారంలో ఈ అబద్ధ ప్రవక్త యొక్క 7 ప్రాముఖ్యమైన పరిచయాల గురించి తెలుసుకుందాం. అలాగే 3 కప్పాత్మల గురించి తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా ప్రపంచాన్ని వణికించే 666. అసలు ఏంటి 666? ఏంటి 666 గురించి ఏంటంటే అందరూ జుట్టు పిక్కుంటున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. చాలా లోతైన విషయాలు. దయచేసి కాసుకొని ఉండండి, ఎదురు చూడండి. మీకు ఈ ప్రసంగం నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి, ప్రార్థించండి. దేవుడిచ్చిన వాక్య భాగం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.